హలో అండి. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను వచ్చిన కారణం ఏంటంటే ఊరికి మామయ్యకి హెల్త్ బాగాలేదు. అందుకే వచ్చాను. అత్తమ్మకి గాని బాగలేదు. ఏదన్నా ఉంటే నేనే చూసుకోవాలి 4 రోజులని చెప్పేసి నేనైతే ఊరికైతే వచ్చాను. మామయ్యకైతే చాలా అంటే చాలా సీరియస్‌గా ఉన్నది. నేను హఠాత్తుగా మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోవాలని నేనైతే 2 చీరలు తెచ్చుకున్నాను. కొంచెం అంటే బాగుందిలే అనుకున్నాను. ఈడకొచ్చేసరికి కొంచెం ఆయనకి ఇంగ హెల్త్ చాలా అయితే బాగలేదు. ఆయన హాస్పిటల్‌లో జాయిన్ చేసి ఒక వారం అవుతుంది. తర్వాత ఆయనకి ఆపరేషన్ చేసి పంపించారనమాట. ఇంటికొచ్చేసరికి మళ్ళీ వారం దాకా అంటే మేము 15 రోజుల దాకా అక్కడే ఉండాల్సొచ్చింది. మేము తొందరగా ఒక 4 రోజులకి వెళ్ళిపోదాము 3 రోజులకి అని చెప్పేసి 2 చీరలైతే తెచ్చుకున్నాను. ఇక్కడికొచ్చి అదే ఉతుక్కొని అదే ఏసుకోవటం అంటే చాలా ఇబ్బందిగా అయింది నా పని. తర్వాత నేను పోయి ఒక నైటీ తెచ్చుకున్నాను. అత్తమ్మ నేను నైటీ ఏసుకుంటానంటే, "వద్దు వద్దు నైటీ వద్దు ఏమొద్దు ఇక్కడ ఏసుకోవద్దు. ఇక్కడ మళ్ళీ ఏమన్నా అనుకుంటారనింది." ఇట్నే పెళ్ళైన కొత్తలో ఉంచి నన్ను నైటీ మటుకు ఏసుకోనివ్వట్లేదు. ఇది తీసుకెళ్తా గానీ ఏసుకున్నా గానీ ఎమ్మటే ఇప్పేయి ఇప్పేయి అంటది. ఆమె ఏసుకోనీయదు. అట్లని చెప్పేసి నేను నైటీ గానీ ఏసుకోలేదు. నేను ఎంతంగా మామయ్యని చూసుకోవాలి కదా! ఇంట్లో పని మా అత్తమ్మ చేయలేదు. ఆమెకి కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. అన్నం, కూరలు గానీ, వాళ్ళకి టిఫిన్ గానీ అన్నీ నేనే చేసుకోవాలనమాట. ఇంక పొద్దున్న లేసి నా పాటికి నేనే పని చేసుకుంటా ఉన్నా. ఫుల్లు ఎండలంటే ఎండలు. ఒకటే చెమట అంటే చెమట. చెమట ఒక పక్క కారిపోతా ఉంది. ఈ వేడి వల్ల నాకు మూతికి ఇక్కడ గుల్లగానొచ్చేసింది ఇక్కడ పెదవి మీన. అదేదో జ్వరము వల్ల వేడి వల్ల వస్తాయి అంటారు కదా! అలా వచ్చేసింది నాకు. 15 రోజులకి. అత్తమ్మ అయితే ఈరోజైతే లేసి నేను బయట నేను చిమ్ముతాను. నువ్వు అయితే చాయ్ అయితే రెడీ చేయిపోననింది. వాళ్ళకైతే 6:30కి 7 గంటలకి చాయ్ ఇచ్చేసేయాలి. ఇద్దరు షుగర్ ఉందనమాట. వాళ్ళిద్దరూ మళ్ళీ చక్కెర ఏం తాగరు. వాళ్ళు సపరేట్‌గా అయితే పోసి ఇవ్వాలి. ఇంక నా పాటికి నేనైతే పని చేసుకుంటున్నాను. కొన్ని అత్తమ్మ అయితే కూరలైతే కొంచెం పులుసు అవి వేసుకుంటది. కానీ నా కూరలైతే కొద్దిగా ఇక్కడ సప్పగా చేసుకుంటాం. వాళ్ళేంటంటే పులుసు, కారం ఎక్కువ వేసుకుంటారు. నేనేం వేసుకోవద్దంటే మీలాగా మేము తినలేము. మాకు నచ్చినట్టు చెయ్యండి అని చెప్పొద్ది. అందుకని చెప్పేసి నేను అలానే చేస్తాను. ఇక్కడైతే మనకైతే అత్తమ్మలకైతే ఫ్రిడ్జ్ అయితే లేదు. మనకి పొద్దున్నే రాత్రి పాలు తెచ్చినయి ఈ రాత్రి అనమాట. రాత్రి పాలు తెస్తే చాయ్ పత్తేసి బాగా తెరలనిచ్చి అక్కడ పెట్టేస్తాము. మార్నింగ్ లేసి కొంచెం నీళ్ళు పోసుకొని దాంట్లో ఇంక పంచదార కావాలంటే పంచదార వేసుకొని తాగుతాము. అయితే ఇక్కడ ఏందంటే ఇంగా అత్తమామలు చక్కెర అయితే తాగరు. ఎందుకంటే షుగర్ ఉంది కదా! అందుకే చెప్పేసి వాళ్ళకైతే సప్పాటి అయితే ముందే పోసిస్తాను. తర్వాత అయితే ఇంక మేమైతే కొంచెం చక్కెర వేసుకొని తాగుతాము. అయితే నాకైతే మొఖం నిండా చెమట కారిపోయి అసలు నా పాటికి ఆ 15 రోజులకి నా పని అయితే చాలా ఘోరంగా అయితే అయిపోయింది. నా మొఖం నేనంతా అసలు. నాకే అంటే ఏంది ఇట్లా అయిపోతున్నా అన్నట్టు అంటే నాకు అలా అయిపోయింది నా మైండ్. అంటే అత్తమామకు బాగలేదు అదొక దిగులు అసలు నాకు చాలా చాలా టెన్షన్‌గా అట్టునింది. అయినప్పుడు మామయ్య అయితే కోలుకున్నాడు. మొన్నటిదాకా ఆయాసంగా ఉండింది. మామయ్య ఇప్పుడిప్పుడు 2 ఇడ్లీలు అట్లా తింటున్నాడు. 2 ఇడ్లీ కంటే ఎక్కువ తినడు. మళ్ళీ మధ్యలో ఆయన టాబ్లెట్లు వేసుకున్నాక ఒక యాపిల్కాయ తింటాడు. మార్నింగ్ ఒక టైమే పాలు తాగుతాడనమాట. మళ్ళీ ఎక్కువైతే ఏం తాగడు. ఇద్దరికైతే చాయ్ అయితే తీసుకెళ్ళి ఇస్తున్నాను. మా తోడికోడలు నా పక్క ఏదో చేస్తూ ఉంది. అంటే మటన్ తెచ్చారు కదా కోసుకుంటుందామా. ఇప్పుడైతే వాళ్ళిద్దరికి ఇచ్చేసాను. తాగుతున్నారు వాళ్ళు ఏదో నవ్వుకుంటా. ఈ పక్క అయితే సారేమో నెయ్యి తీసుకురమ్మన్నారంట. ఏమైతే రోజు మజ్జిగ చిలికేది మా అత్తమ్మ ఆ నెయ్యి అనేది కాగబెట్టి వాళ్ళకైతే అమ్మేస్తుంది. మా మరిది గారు కూతురు అనమాట పక్కన. దాంతో 2 గ్లాసులు అయితే అయింది. టిఫిన్‌కి అదిగో సగానికి వచ్చింది. అది ఎత్తపోయి వాళ్ళకి ఇస్తారు. ఎంత కమ్మిందో ఏమో నాకైతే తెలీదు. అసలు గమలేస్తుంది వాసనగానైతే. ఇంకొక వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి. నచ్చినట్టుకుంటే లైక్ చేయండి. మామయ్యకి గాని ఇడ్లీ పెట్టేసాము. ఇంకొక వీడియో ఉంది పూర్తిగా చూడండి. ఇంకొక వీడియోతో వస్తాను మరి.